మనం ఆలోచన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మా పనుల్లో మాకు తోడుగా ఉండి సాయంకాలంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ యొక్క జ్ఞానమును మేము నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. తండ్రి, సమయంలో మా ఆత్మను వెలిగించే మాటలు మేము ఆలోచన చేస్తుండగా సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి. నిలబడిన నేను నా సొంత జ్ఞానాన్ని ప్రదర్శించకుండా వాక్యం నుంచి మాట్లాడటానికి సహాయం చేయండి. వినిచున్నటువంటి పిల్లలు నీ పిల్లలు వినగల చెవి, గ్రహించగల హృదయము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అలాగే తండ్రి, సాతానేటువంటి గలిబిలి రాపకుండా తండ్రి వాక్యం వినగలిగేటటువంటి వాతావరణాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించి సహాయం చేస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు ఆ డ్రమ్ తీసే అక్కడ. ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. మరి దేవుడు పిల్లల్ని ఆడుకోనివ్వాలి, కానీ వాక్యం చెప్పే వాళ్ళకి ఇబ్బంది కలిగించి ఆటలు ఆడనివ్వకూడదు. ఒక ఇటు చూడండి. ఈరోజు ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. మరి దేవుడు మనం ఆయన పిల్లలుగా జీవించాలి అని అంటే దేవుని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారని అంటే, భక్తి అనగానే వేరొక కోణంలో వాళ్ళకి అర్థమైంది. ఎలా అర్థమైంది అని అంటే, ఆదివారం మాత్రమే దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిలో ఆశ్రయించుకుని వెళ్ళిపోతే ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలని అన్న ఆలోచనలో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. అసలు భక్తి అంటే ఏంటి? దేవుని సన్నిధిలో సంపూర్ణంగా నేను ఆరాధించాలి అని అంటే నేను ఏం చేయాలి? ప్రతి విషయాన్ని కూడా దేవుడు బైబిల్లో రాయించారు. ఈరోజు సంఘాల్లో ఎలా ఉంది అని అంటే, వాక్యానికి సమయం తక్కువ ఉంటుంది, ఇతరితర కార్యక్రమాలకి సమయం ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే, ఆరాధన అనగానే పాటలకి ఎక్కువ సమయం ఇస్తారు, సాక్ష్యాలకి ఎక్కువ సమయం ఇస్తారు, అలాగే ప్రార్థనలకు ఎక్కువ సమయం ఇస్తారు. వాక్యం దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది. కానీ ఒక వ్యక్తి మార్పు చెందాలి అని అంటే దేవుని యొక్క మాటలు వారికి అవసరం. దేవుని యొక్క మాట వినాలి. దేవుని యొక్క హృదయంలో ఏ మాటలు అయితే ఉన్నాయో వాటిని దేవుడు బైబిల్లో రాయించారు. ఈ మాటలను మనం ధ్యానించడం ద్వారా దేవుని కొరకు ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. కాబట్టి అటువంటి బైబిల్లో ఉన్నటువంటి కొంత చరిత్రను మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనము చాలా సందర్భాల్లో ఇశ్రాయేలీలు, యూదులు అని రెండు వర్గాల గురించి మనం వింటూ ఉన్నాం. ఏంటవి? ఇశ్రాయేలీలు అంటాము, యూదులు అంటాము. అసలు ఇశ్రాయేలీలు ఎవరు, యూదులు ఎవరు? దీని గురించినటువంటి చరిత్ర దేవుడు బైబిల్లో రాయించారు. ఆ చరిత్రను మనం కొంతసేపు ధ్యానిద్దాం. ఎలాగంటే, ప్రారంభంలో దేవుడు ఆదామును చేసి ఆదాము ద్వారా ఆదాముకు సాటి అయినటువంటి సహాయాన్ని ఇచ్చి, ఆ సాటి అయినటువంటి సహాయాన్ని వారికి ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఆ బ్లెస్సింగ్ ఏంటి చెప్పాలి? ఆ బ్లెస్సింగ్ ఏంటి మీరు చెప్పాలి. మీరు రెస్పాండ్ అవుతేనే కానీ నేను చెప్పలేను. దేవుడు ఆదాము అవ్వాలని చేసి మొదటి అధ్యాయంలో వారికి ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు. ఆ బ్లెస్సింగ్ ఏంటి మీకు తెలుసు, కానీ చెప్పరు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. అంటే ప్రారంభ మానవులైనటువంటి ఆదాము అవ్వల్ని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు? మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, తర్వాత విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. దేవుడు మొట్టమొదటిగా వారిని ఎలా ఆశీర్వదించాడంటే, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, అలాగే భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. ఇలా మొట్టమొదటి మానవులను దేవుడు ఆశీర్వదించాడు. ఇలా దేవుడు ఆశీర్వదించినట్టుగానే
మానవ యొక్క మనుగడ అనేది సాగుతుంది. వారి గర్భాల గుండా దేవుని పిల్లలు వస్తున్నారు, వారికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లలు పుడుతూ ఉన్నారు. అలాగే దేవుని యొక్క సంతానం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. ఇలా అభివృద్ధి చెందిన తర్వాత ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. దేవుని మాట వినకుండా మనుషులు తమకు నచ్చినటువంటి మార్గంలో వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. 6వ అధ్యాయం 6వ వచనంలో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తమ హృదయంలో నొచ్చుకున్నాడు. అంటే దేవుడు బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు? దేవుని యొక్క పిల్లలు దేవుని ఇష్ట ప్రకారం జీవించట్లేదు. వారికి నచ్చినట్టుగా వారికి నచ్చిన విధానంలో వారి యొక్క జీవనాన్ని సాగిస్తున్నారు తప్ప ఇంత చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోయారు. దేవుని యొక్క కార్యాలు చేయట్లేదు. అన్యాయము, అక్రమము, అవినీతి ఇవన్నీ కూడా సమాజంలో విస్తరించిపోయి వీటన్నిటిని పరలోకంలోంచి చూస్తున్నటువంటి దేవుడు ఏమని బాధపడ్డాడంటే హృదయంలో నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఇప్పుడు ఇలా బాధపడ్డప్పుడు మనకు తెలుసు, నోవాహును నీతిమంతుడిగా చూస్తాడు. నీతిమంతుడికి చెప్తాడు, నువ్వు ఓడను నిర్మించాలి. ఓడను నిర్మించిన తర్వాత మరి ఎవరైతే మారు మనసు పొందుకొని, అంటే మారు మనసు అని అంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఓడలోనికి ప్రవేశిస్తారో వాళ్ళే రక్షించబడతారు. నోవాహు జలప్రాయం వస్తుంది. ఈ సందర్భాలన్నీ మనకు తెలుసు చరిత్ర. అంటే దేవుడు మాట వినకుండా మనిషి జీవిస్తూ ఉన్నప్పుడు సర్వలోకాన్ని కూడా దేవుడు నీటితో ముంచి ఆ యొక్క నోవాహు కుటుంబాన్ని మాత్రమే జీవింపజేసి ఆ నోవాహు కుటుంబం ద్వారా నోవాహు కుమారులు సేము, హాము, యాఫెతు వీరి ద్వారా మరలా ఏమి విస్తరిస్తుంది? సంతానం అనేది విస్తరిస్తూ ఉంది. వారి కుటుంబం ద్వారా సంతానం విస్తరించిన తర్వాత నోవాహు కుటుంబంలో నుంచి అబ్రహాం గారు వస్తారు. అబ్రహాం దగ్గర నుంచి అబ్రహాం కుమారుడు ఎవరు చెప్పాలి? అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు ద్వారా 12 గోత్రాల వారు వస్తారు. ఇప్పుడు ఈ 12 గోత్రాల వారిని మనం ఏం చెప్పుకుంటున్నాం? ఇశ్రాయేలీలు అని చెప్పుకుంటున్నాం. అర్థమైంది ఇక్కడ వరకును? ఈ 12 గోత్రాల వారు ఎవరు? ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఈ 12 గోత్రాల్లోంచి వచ్చినటువంటి జనాంగం ఏదైతే ఉందో ఈ జనాంగము ఒకరోజు ఏమైంది అని అంటే కరువు సంభవిస్తుంది. మరలా ఇందులో యోసేపు ఉంటాడు. వేరే చోటకి మరి అతను అమ్మబడతాడు. అక్కడ ఐగుప్తులో ఒక మంత్రిగా ఆయన యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. ఇలా సాగిస్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోతే మనము నిర్గమాకాండానికి వచ్చేస్తే, ఇప్పుడు ఆదికాండం అయిపోయింది, నిర్గమాకాండానికి వస్తే ఇక్కడ నిర్గమాకాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీల పేర్లు ఏవనగా రూబేను, సిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబులూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆసెరు. ఎన్ని వచ్చినాయి ఇక్కడికి? 12 వచ్చినాయి. ఈ 12 గోత్రాల వారు కూడా యాకోబు గర్భమున పుట్టిన వారందరూ కూడా ఎంతమంది అయ్యారంట? 70 మంది అయ్యారు. అప్పటికి యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. అప్పుడు యోసేపు అతని అన్నదమ్ములు ఆ తరము వారందరూ కూడా చనిపోయారు. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము ఈ ఇశ్రాయేలు 12 గోత్రాలతో నిండిపోయింది. ఎక్కడ? ఐగుప్తులో. అర్థమవుతుందా? ఐగుప్తులో యాకోబు సంతానముతో విస్తరించింది. వీళ్ళందరినీ ఏమని పిలుస్తారు? ఇశ్రాయేలీలు అని పిలుస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా 12 గోత్రాలు విస్తరించాయి. విస్తరించినటువంటి ఈ 12 గోత్రాల వారు ఐగుప్తు చెరలో ఉన్నారు. అంటే ఐగుప్తు యొక్క రాజ్యంలో ఆ ఫరో చక్రవర్తి రాజ్య పాలనలో వారు ఉన్నారు. ఆ యొక్క రాజ్యపాలన ఎలా ఉంది అని అంటే చాలా కఠినంగా ఉంది. 13వ వచనం, ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. అంటే కష్టమైనటువంటి పనులు ఎవరి చేత చేస్తున్నారు? ఇశ్రాయేలీల చేత ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో చక్రవర్తి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కఠినమైనటువంటి పనులు చేయలేక దేవునికి మొరపెడుతున్నారు. అప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశారు అని అంటే మోషే అనే ఒక ప్రవక్తను పుట్టించి ఆ ప్రవక్త ద్వారా ఈ 12 గోత్రాల వారిని దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమి అయినటువంటి కనాను దేశానికి నడిపించడానికి మోషే గారు వచ్చారు. ఇప్పుడు ఈ కనాను దేశం నుంచి
ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ఒక ప్రవక్త వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఇదంతా చరిత్ర మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే మీకు అర్థమవుతుంది, ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఈ 12 గోత్రాల వారిని ఎవరు నడిపిస్తున్నారు? మోషే గారు నడిపిస్తున్నారు. ఎక్కడికి? కనాను దేశానికి నడిపిస్తున్నారు. ఎంతకాలం నడిపించారు? 40 సంవత్సరాలు నడిపించారు. ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు పరిపాలిస్తున్నప్పుడు దేవుడు వీళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే ఐగుప్తు చెర నుంచి కనాను దేశానికి మీరు వెళ్తున్నారు. ఇప్పుడు మీరు ఆ దేశానికి వెళ్ళి ఆ కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత మీకు ఎవరు మిమ్మల్ని పరిపాలిస్తారు అని అంటే దేవుని దృష్టిలో ఎవరిని పెట్టాడు? న్యాయాధిపతులను పెట్టాడు. వీళ్ళు రాకముందే దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి అని అంటే న్యాయాధిపతులు వీరిని పరిపాలించాలి. ఇప్పుడు ఈ న్యాయాధిపతులను ఎవరు ఎన్నుకుంటారు? దేవుడే ఎన్నుకున్నాడు. ఈ న్యాయాధిపతులు ఎంతమంది అని అంటే 15 మంది న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. ఈ 15 మంది న్యాయాధిపతులు ఈ ఐగుప్తు చెర నుంచి ఈ కనాను దేశానికి వచ్చినటువంటి వారిని దేవుడే స్వయంగా న్యాయాధిపతుల ద్వారా పరిపాలన సాగించారు. ఈ సాగించేటటువంటి ఆలోచన ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. ఒకవేళ మీరు వెళ్ళిన తర్వాత న్యాయాధిపతుల పాలన అయిపోయిన తర్వాత వాళ్ళ మనస్సును హృదయాంతరంగాలను ఎరిగి మీరు ఒక రాజును కావాలని కోరుకుంటారు. అప్పుడు మీకు ఒక రాజును నియమిస్తానని చెప్పినటువంటి సందర్భాల్లో మీకు రాజు కావాలి అంటే గనక మిమ్మల్ని పాలించేటటువంటి రాజుకు ఎటువంటి లక్షణాలు ఉండాలో దేవుడు ఈ ద్వితీయోపదేశకాండంలో రాయిస్తారు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 14వ వచనం నుంచి చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకొందు ననుకొనిన ఎడల, ఒకవేళ మీరు ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఏ దేశాన్ని? కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత మీ మీద సమస్త జనులను ఏలడానికి ఒక రాజును నియమించుకోవాలని మీరు అనుకుంటే గనక నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. ఇందుకే నువ్వు రాజును నియమించుకోవాలంటే ఎవరు నియమించుకోవాలంట? నీ దేవుడైన యెహోవా ఏర్పరచేవారిని మాత్రమే నువ్వు నియమించుకోవాలి. ఇక్కడ మనకి మీరు చివరి 22వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇక్కడ వరకు కూడా ఏం చెప్తాడంటే దేవుడు మనకు ఒక 5 క్వాలిఫికేషన్స్ కనపడతాయి. మొదటి ఏంటంటే ఇశ్రాయేలీల వంశం వారై ఉండాలి. తర్వాత గుర్రాలను ఎక్కువగా సంపాదించుకోకూడదు. అలాగే ఇశ్రాయేలీలను మరలా తిరిగి ఏ ఐగుప్తు నుంచి వచ్చారో ఐగుప్తుకు వెళ్ళనీయకూడదు. అనేక మందిని స్త్రీలను వివాహం చేసుకోకూడదు. వెండి బంగారం ఎక్కువ సంపాదించుకోకూడదు. రాజుగా ఎన్నికైనటువంటి వారు ధర్మశాస్త్రం దగ్గర పెట్టుకుని దేవుడు చెప్పినట్టుగా పరిపాలించాలి. అంటే ఒక రాజును మీరు నియమించుకున్నారు అని అంటే రాజుకు ఉండవలసినటువంటి లక్షణాలు ఈ 6 లక్షణాలు కలిగి దేవుని యొక్క రాజ్యాన్ని పరిపాలించేటటువంటి వ్యక్తిని మీరు ఎలా ఏర్పాటు చేసుకోవాలి? మిమ్మల్ని పాలించేటటువంటి రాజుగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఈ మాట చెప్పేటప్పటికీ రాజుల యొక్క అవసరత లేదు. అప్పటికి పాలించేవారు ఎవరు అని అంటే న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతుల తర్వాత ఈ యొక్క ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సమైక్య రాజ్యంగా ఉండేవారు. సమైక్య రాజ్యము స్వర్ణ రాజ్యం అని కూడా అంటారు. ఇప్పుడు ఈ సమైక్య రాజ్యము ఎలా అంటే ఈ 12 గోత్రాలను కలిపి సమైక్య రాజ్యం అంటారు. ఇంకా ముందుకు వెళ్ళి మనం చూస్తే న్యాయాధిపతులు ఎంతమంది అని చెప్పాను? 15 మంది. మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు? ఒత్నీయేలు. చివరి న్యాయాధిపతి ఎవరు? సమూయేలు. ఓకే, మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు, చివరి న్యాయాధిపతి సమూయేలు. ఇవి 15 మంది న్యాయాధిపతుల కాలంలో చివరి న్యాయాధిపతి ఎవరు అని అంటే సమూయేలు. ఓకే, ఇక్కడ ఈ న్యాయాధిపతులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే నా పిల్లల యొక్క అవసరతలు తన పిల్లల యొక్క అవసరతలు తీర్చడానికి దేవుడే స్వయంగా న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ న్యాయాధిపతులు ఎంతకాలం పరిపాలన చేశారని అంటే 400 సంవత్సరాలు పరిపాలన చేశారు. న్యాయాధిపతులు ఎంతకాలం పరిపాలన చేశారు? 400 సంవత్సరాలు
పరిపాలన చేశారు. ఇప్పుడు ఈ 400 సంవత్సరాల పాలనలో ఈ 12 గోత్రాల ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వారికి ఏ కష్టమో లేకుండా, ఏ లోటు లేకుండా దేవుడు చక్కగా ప్రతి అవసరతను, ఇప్పుడు మనల్ని పాలించేవాడు దేవుడైతే ఎలా ఉంటుంది, మన అవసరతలన్నీ కూడా ఆయన తీర్చగలుగుతాడు. ఇప్పుడు దేవుడు అలానే ఈ 400 సంవత్సరాలు కూడా 15 మంది న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకుని ఒత్నీయేలు దగ్గర నుంచి సమూయేలు వరకు వారి యొక్క పాలన అనేది చాలా సుఖంగా, సౌఖ్యంగా, అందంగా పరిపాలించాడు. ఇప్పుడు ఈ పరిపాలిస్తూ ఉన్నప్పుడు, ఈ పాలనలో ఉన్నప్పుడు మరి చుట్టూ ఇంకా వేరే దేశాలు ఉన్నాయి కదా, కనాను దేశం ఒకటే కాదు కదా, చుట్టూ ఉన్న ఇంకేం దేశాలు ఉన్నాయని అంటే అషూర్ ఉంది, బబులోన్ ఉంది, ఐగుప్తు ఉంది, ఎదోము ఉంది, మోయాబు దేశం ఉంది. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న వారు ఎవరు అని అంటే కొంతమంది రాజులు పరిపాలిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ జనాంగం ఎవరిని చూశారు, ఈ అన్య దేశాలను చూసి అన్య దేశాల్లో పాలన ఎలాగైతే ఉందో మాకు కూడా రాజు కావాలి అని సమూయేలు చిట్ట చివరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు దగ్గరకు వచ్చి వీళ్ళు విన్నవించుకున్నారు. కనాను దేశంలో ఉన్న ఇశ్రాయేలీలందరూ కూడా 12 గోత్రాల వారు వచ్చి సమూయేలు దగ్గర మొరపెట్టుకున్నారు. ఏంటి అని అంటే మాకు అన్య దేశాల్లో ఉన్న అషూరు, బబులోను, ఐగుప్తు, ఎదోము, మోయాబు దేశాల్లో రాజులు ఎలాగైతే పాలన చేస్తున్నారో అటువంటి పాలన మాకు కూడా కావాలి అని చెప్పి సమూయేలు దగ్గరకు వచ్చి చెప్తారు. అప్పుడు సమూయేలు ఏం మాట్లాడతారో చూద్దాం. సమూయేలు గ్రంథానికి వచ్చేసేయండి. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉంది. ఇక్కడ మాకు న్యాయం తీర్చడానికి ఎవరు కావాలంటున్నాడు, రాజు కావాలంటున్నాడు. అప్పటి వరకు ఎవరు పరిపాలించారు, న్యాయాధిపతులు పరిపాలించారు. దేవుని యొక్క ఆధీనంలో ఉండి దేవుని మాటకు లోబడి న్యాయాధిపతులు పరిపాలిస్తూ ఉంటే మాకు న్యాయం తీర్చడానికి రాజును నియమింపబడినటువంటి ఆ మాట సమూయేలు దృష్టికి ఎలా ఉందంట, ప్రతికూలంగా ఉంది. ఈ మాట ఎవరికి నచ్చలేదు, సమూయేలు గారికి నచ్చలేదు. ప్రతికూలంగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాడు. ఇక్కడ సమూయేలు ఎవరికి ప్రార్థన చేశాడు, యెహోవాకు ప్రార్థన చేస్తే అప్పుడు అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించారు. ఇక్కడ ఇశ్రాయేలీలు ఎవరిని విసర్జించారు, సమూయేలుని కాదు విసర్జింత, ఎవరిని విసర్జించారు, దేవుణ్ణే, యెహోవానే విసర్జించారు. అంటే ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను అని అంటే ఇప్పుడు నన్ను వ్యతిరేకించినట్ట, దేవుని వ్యతిరేకించినట్ట, దేవుణ్ణి వ్యతిరేకించినట్టు. మనకు తెలియదు ఇదేం, మనం అనుకుంటాం సేవకుడే ఈయన చెప్పిన మాట నేను ఎందుకు వినాలి. ఈరోజు సంఘాలు చూడండి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈరోజు కూడా సంఘంలో సరైనటువంటి ఐక్యత కానీ, సరైనటువంటి భక్తి విధానం కానీ, సరైనటువంటి భక్తి విధానం కానీ లేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి. ఇక్కడ వ్యక్తిని చూస్తున్నారు అంతే. ఈ వ్యక్తిలో ఉన్నటువంటి మాట్లాడుతున్నటువంటి దేవుని చూడట్లేదు. అందుకే సరైనటువంటి భక్తిని చేయలేకపోతున్నారు. ఆయనే కదా ప్రతి వారం చెప్పేది, ఆయనే కదా అనుకుంటున్నారు. కానీ ఈయనలో ఉండి మాట్లాడుతున్నది ఎవరు, దేవుడు. ఇక్కడ కూడా వీళ్ళని పరిపాలిస్తున్నది సమూయేలు అనుకుంటున్నారు, కానీ వీళ్ళని పరిపాలిస్తుంది ఎవరు, దేవుడు పరిపాలిస్తున్నాడు సమూయేలు ద్వారా. ఆ విషయం అర్థం కాక మాకు న్యాయం తీర్చడానికి రాజు కావాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు అతనికి ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అని అంటే, ఇదిగో వారు ఎవరిని విసర్జించారో తెలుసా, ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుంచి వారిని రప్పించిన నాట నుండి నేటి వరకు తాము చేయిచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడల జరిగిచ్చుచున్నారు. వాళ్ళు అన్యదేశం నుంచి వచ్చినటువంటి లక్షణాలు వారిలో నుంచి ఒక్కటి కూడా పోలేదు. ఏ అన్యదేశం నుంచి వచ్చారో ఆ అన్యదేశం యొక్క లక్షణాలన్నీ కూడా ఎక్కడ కనబరుస్తున్నారు, ఈ కనాను దేశంలో కనబరుస్తున్నారు. మనం కూడా అంతే కదా, మారు మనసు పొందక ముందు ఏ విగ్రహాల దగ్గరికి అయితే వెళ్ళామో, ఏ సిద్ధాంతి దగ్గరికి అయితే వెళ్ళి ముహూర్తాలు పెట్టించామో, ఏ రోజు మంచిది ఏ రోజు మంచిది కాదని చూసామో అలాంటి లక్షణాలు మనలో కూడా ఉన్నాయి. ఇప్పుడు క్రైస్తవులమే
అని అనుకుంటాం. కానీ ఆ అన్య ఆచారాలు నేటికి కూడా మన సంఘంలో చాలామంది 99% ఈ సిద్ధాంతాలు, ఈ యొక్క మూఢభక్తిని ఆచరించేవారే. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే, ఇతర దేవతలను పూజించి ఐగుప్తులో నుంచి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయిచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నియడలు జరిగిస్తున్నారు. అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి వీళ్ళకి ఏం కావాలనుకుంటున్నారంటే, అన్యజనులు పరిపాలించినట్లు అన్యజనులకు సంబంధించినటువంటి రాజును మాకు నియమించమని వారిని అడుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క మొర ఎవరికి నచ్చలేదు? దేవుడికి నచ్చలేదు. నచ్చకపోయేటప్పటికీ అప్పుడు ఏం జరిగింది అని అంటే, దేవుడికి నచ్చలేదు. నచ్చకుండానే దేవుడు ఆలోచన చేస్తూ, ఇదిగో నా కొరకు ఇశ్రాయేలీలు నా పిల్లలని చెప్పి వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతను నేను తీర్చాను. సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని నా మీద తిరుగుబాటు చేసి వారిని ఇలా అడుగుతున్నారు. కాబట్టి సమూయేలు ఒక పని చేయి, నువ్వు ఏంటి అని అంటే, మొట్టమొదటిగా వాళ్ళకి రాజు కావాలంటున్నారు కదా, నీకు ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆ వ్యక్తి ఎవరంటే, మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. సౌలును రాజుగా అభిషేకించమని దేవుడు చెప్తాడు. 10వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డు పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధికదిగా నియమించి ఉన్నాడని అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. అంటే ఇక్కడ ఇశ్రాయేలీల 12 గోత్రాల వారు కోరుకున్నట్టుగా దేవుడు వారికి రాజును కావాలని కోరుకున్నారు. కాబట్టి ఇక్కడ సౌలును, మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలును రాజుగా వారి మీద నియమించాడు. ఇప్పుడు సౌలుని ఎప్పుడైతే రాజుగా అభిషేకించాడో, మొట్టమొదటి రాజు సౌలు అయితే, ఇప్పుడు ఈ సౌలుకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ రాజ్యాధికారాన్ని చూసి అత్యంత తక్కువ సమయంలోనే దేవునికి అవిధేయుడిగా మారిపోయాడు. అత్యంత తక్కువ సమయంలోనే సౌలు ఎవరికి విరోధంగా మారిపోయాడు? దేవునికి విరోధంగా మారిపోయి తనకు నచ్చినట్టుగా పాలన సాగిస్తున్నాడు, విగ్రహారాధన చేస్తూ ఉన్నాడు. అటువంటి పనుల్లో ఈ నుండిపోతే 9-10 అధ్యాయాల్లో దీనికి సంబంధించినటువంటి వివరణ ఉంటుంది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇలా ఇతని అక్రమం విస్తరించిపోయినప్పుడు సౌలు బ్రతుకుండగానే యెష్యా కుమారుడైనటువంటి దావీదును తన దగ్గరకు తీసుకుని వచ్చి ఇతనిని కూడా రాజుగా అభిషేకించాలని సమూయేలుతో చెప్పినప్పుడు, సమూయేలు ఆ విధంగానే దేవుడు చెప్పినట్టుగానే దేవుడు చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేస్తే, దేవునికి అవిధేయంగా మారిపోయాడు కదా. 16వ అధ్యాయానికి వచ్చేసరికి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూస్తే సౌలు యొక్క పరిస్థితిని మనం చూద్దాం. 15వ అధ్యాయము 34వ వచనం చూడండి. 34. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళెను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడిన. చూసారా, దేవుడే నియమించినటువంటి ఈ సౌలును బట్టి ఎవరు పశ్చాత్తాపడుతున్నారు? యెహోవా పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకనంటే దేవుడు అనుకున్నట్టుగా ఎవరు పాలించట్లేదు? సౌలు పరిపాలించట్లేదు. ఈ సౌలు పాలన చూసి రాజుగా నియమించినందుకు యెహోవా చాలా పశ్చాత్తాపపడ్డాడు. పశ్చాత్తాపపడి 16వ అధ్యాయం మొదటి వచనం, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖిస్తావు. ఇక్కడ సమూయేలు కూడా చాలా దుఃఖపడుతున్నాడు. రాజుల్లో పాలన కావాలనుకున్నారు, న్యాయాధిపతులుగా ఉన్నప్పుడు వీరి యొక్క జీవితాలు బాగున్నాయి, అన్య ఆచారాల వైపు తీసుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇతను పశ్చాత్తాపడుతున్నాడు, దుఃఖిస్తున్నప్పుడు దేవుడే సమూయేలుతో మాట్లాడుతున్నాడు, నీవెంతకాలము సౌలును గూర్చి దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము,
బెత్లెహేమీయుడైన యెస్సయ్య యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా నియమిస్తానని చెప్పి ఇక్కడ సౌలుకున్నటువంటి రాజ్యాధికారాన్ని ఎవరికి ఇవ్వబోతున్నాడు? యెస్సయ్య కుమారుడైనటువంటి దావీదుకు ఇవ్వబోతున్నాడు. ఈ విషయం మనకు తెలుసు, ఈ సందర్భం మనకు తెలుసు. మొట్టమొదటి కుమారుని పిలుస్తాడు, ఈయన కాదంటాడు. తనకున్నటువంటి కుమారులందరినీ పిలుస్తాడు, వీళ్ళు కాదంటే ఇతను ఒక్కడే కుమారుడు అంటే చిట్ట చివరిగా ఇంకొకడు ఉన్నాడు అని అంటే వాడిని పిలిపించమంటారు. ఆ పిలిచినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే దావీదు. మనకి 7వ వచనంలో ఉంటుంది, యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపములు లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయమును లక్ష్య పెడతారు. మనుషులైతే పై రూపము లక్ష్య పెడతారు, నేనైతే హృదయాంతరంగాలను లక్ష్య పెట్టేవాడిని. కాబట్టి దావీదుకున్నటువంటి సాక్ష్యం ఏంటి? దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు. కాబట్టి ఇటువంటి దావీదుకు మనము రాజ్యాధికారాన్ని అప్పగిస్తే పాలన అనేది బాగుంటుంది, ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటారు అని దేవుడు ఆలోచన చేసి యెస్సయ్య కుమారుడైనటువంటి దావీదుకు రాజ్యాధికారాన్ని అప్పగించమని ఎవరిని పంపించాడు అని అంటే సమూయేలును పంపించాడు. ఇప్పుడు సమూయేలు దావీదును రాజుగా అభిషేకించాడు. అభిషేకించినప్పుడు ఇతను మొట్టమొదటిగా సౌలు బ్రతుకున్నప్పుడే సౌలు దగ్గరికి దావీదును పంపించాడు. దావీదు మొట్టమొదటిగా సైన్యాధిపతులకు ఆయుధాలను మోసేటటువంటి పని చేశాడు. సితారా చాలా చమత్కారంగా వాయించగలిగేటటువంటి స్థితి ఉంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు మరి గొల్యాతు అన్య దేశస్థుడైనటువంటి గొల్యాతు ఇశ్రాయేలీయుల దేవుడిని తక్కువగా చేసి మాట్లాడుతున్నప్పుడు మరి ఎవరో కూడా సైన్యంగా ఉన్నటువంటి వాళ్ళ అన్నయ్యలు సైన్యాధిపతులు లోపల దాక్కుని భయపడిపోతూ ఉంటే అప్పుడు ఆ గొల్యాతును ఒడిసెల రాయితో కొట్టి చంపేస్తాడు. అప్పుడు ఎప్పుడైతే చంపుతాడో దావీదుకు ప్రజలలో ఆదరణ పెరుగుతుంది. దావీదుకు 10,000 కొలది, దావీదుకు స్తుతులు 10,000 కొలది చెప్పండి మాట ఏంటది? 18వ అధ్యాయం 7వ వచనం, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు వాంచుచు సౌలు 1,000 కొలదియును దావీదు 10,000 కొలదియు అని హతము చేసిరని అని దావీదుకి స్తుతులు పలుకుతున్నారు. ఇటువంటి పరిస్థితిని, ఇటువంటి ఆదరణ చూసి ఎవరు కోపం వస్తుంది? సౌలు కోపం వస్తుంది. సౌలు కోపం వచ్చి దావీదుని ఏం చేయాలనుకుంటాడు? చంపించేయాలనుకుంటాడు. కానీ అటువంటి ఆలోచనలు దేవుడు సాగనివ్వకుండా దావీదును ఒక క్రమమైనటువంటి పద్ధతిలో దేవుళ్ళు తీసుకువెళ్తూ ఉంటే దావీదు పరిపాలిస్తూ ఉంటాడు, ప్రజల యొక్క బాగోగులు చూస్తూ ఉన్నప్పుడు దావీదుకు ఒక ఆలోచన వస్తుంది, నన్ను ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దేవుని కొరకు నేను ఏం చేయాలి? ఒక మందిరాన్ని కట్టాలని చెప్పి నాతానుతో చెప్పడం. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి, నీవు అనేక మంది రక్తాన్ని ఒలికించావు కాబట్టి నీవు యొక్క మందిరాన్ని నిర్మించడానికి నీకు అధికారం లేదు, నువ్వు సమర్థుడు కాదు, నువ్వు మందిరాన్ని నిర్మించొద్దంటే అప్పుడు దావీదు అంటాడు, నా గర్భం నుంచి వచ్చినటువంటి సొలొమోను ద్వారా యొక్క మందిరాన్ని నిర్మించడానికి అవకాశం ఇవ్వంటే దేవుడు సరే అంటాడు. ఆ మందిరాన్ని నిర్మించడానికి అవసరమైనటువంటి సామాగ్రి అంతా దావీదు గారు సమకూరుస్తారు. ఈ యొక్క పాలనలోనే మరి దావీదు గారు ఒక తప్పు చేస్తారు. తప్పేంటి చెప్పండి. తెలీదా దావీదు చేసిన తప్పు? దేనా? ఇక్కడ లేదు దేనా. దావీదు చేసిన తప్పేంటి? దావీదు ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పేంటి తెలుసు మీకు? బుర్రట్ర తెలీదా? నేనేదో ఐపీఎస్ ఐఏఎస్ ఇంటర్వ్యూ చేసినట్టు ఇదైపోతున్నారు. దావీదు గారు ఒక స్త్రీతో తప్పు చేస్తాడు. ఆ తప్పేంటి తెలీదా మీకు? చెప్పలేదు ఎప్పుడు? వ్యభిచారం చేస్తాడు. ఎవరితోటి తెలీదా? పేరు తెలీదా? ఆవిడది ఒక మనిషితో విచారం చేస్తాడు. బెత్షెబాతో తప్పు చేస్తాడు. తప్పు చేసినప్పుడు ఈ తప్పును కప్పుపుచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. కానీ దేవుడు ఎక్కడ కూడా విడిచిపెట్టుకోకుండా తగినటువంటి శిక్షను అతనికి ఇస్తాడు. మరలా తిరిగి దావీదు ఏం చేస్తాడు? మరలా తప్పును సరిదిద్దుకుని మరలా తిరిగి దేవునిలోకి వస్తాడు.
దేవునిలోకి వచ్చిన తర్వాత మరలా పశ్చాత్తాపం పొంది దేవుని క్షమాపణ కోరుకుని మరలా పాలనలో కొనసాగుతూ ఉంటాడు. ఇంతకీ సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అని అంటే 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అంటే 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఇప్పుడు దావీదు పరిపాలించిన ఈ 40 సంవత్సరాల్లో కూడా దేవునికి ఇష్టానుసారంగానే అతని యొక్క పాలన సాగిస్తాడు. అతను వృద్ధాప్యానికి వచ్చి మరణ దినం సమీపిస్తుంది. సమీపించినప్పుడు తన కుమారుడైనటువంటి సొలొమోనుని పిలిచి ఈ విధంగా చెప్తాడు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞించెను, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములు అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకున్నానో ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందాం. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? దేవుడు మనకిచ్చిన అప్పగించినటువంటి మార్గం ఏదైతే ఉందో, ఆ యొక్క పని ఏదైతే ఉందో దానిని మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా యూజువలీ ఏం చేయాలి? కాపాడాలి. దేవుడు మనకు అప్పగించిన పనిని కాపాడాలి. కాపాడిన తర్వాత ఆయన మార్గంలో అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు అని ఆయన కుమారుడిని దగ్గర పెట్టుకుని ఆయనకు చెప్పినప్పుడు మరి ఈ మాటలు ఏమీ కూడా ఎవరికి అర్థం కాలేదు? సొలొమోనుకి అర్థం కాలేదు. సొలొమోనుకి అర్థం కాకపోతే అప్పుడు అతను చేసినటువంటి పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏమని? నీ ప్రజలను ఎలా పరిపాలించాలో నాకు జ్ఞానము లేదు, అటువంటి జ్ఞానము నాకు ఇవ్వని ప్రార్థన చేస్తాడు. అప్పుడు ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన ఎవరికి నచ్చుతుంది? దేవుడికి నచ్చుతుంది. వెంటనే దేవుడికి నచ్చి ఈ ప్రార్థన నచ్చిన వెంటనే ఏం చేస్తాడు అంటే దేవుని యొక్క జ్ఞానముతో పాటు లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని కూడా ఎవరికి అప్పగిస్తాడో? సొలొమోనుకి ఇచ్చేస్తాడు. అంటే ఇప్పుడు 2 రకాలుగా కూడా అభివృద్ధి చెందుతాడు. ఇలా అభివృద్ధి చెందినటువంటి సొలొమోను మరి యెరూషలేము మందిరాన్ని సుమారు 20 సంవత్సరాలు కష్టపడి యెరూషలేము మందిరాన్ని కట్టిస్తాడు. తర్వాత యెరూషలేము నగరాన్ని కూడా ఒక 20 సంవత్సరాలు కష్టపడి 2 నిర్మాణాలు కూడా చేస్తాడు. ఇలా నిర్మాణాలు చేసినప్పుడు సొలొమోను కాలంలో అసలు యుద్ధాల ప్రస్తావనే లేదు. అందరూ సామరస్యంగా పాలన అనేది సాగినప్పుడు ఈ పాలన సాగుతూ ఉన్నప్పుడు సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు మరి ఈ సొలొమోను ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పు ఏంటంటే మనం మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండంలో మనం నేర్చుకున్నాం. ఒక రాజుకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు. ఇలా కాలక్రమేపీ సొలొమోను ఏం చేస్తాడు అని అంటే 11వ అధ్యాయం 6వ వచనం చదివేయండి. అదే మనకి ఆయన గురించి అర్థం కావడానికి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టుకు తిప్పేశాయి. 3వ వచనం. అతనికి 700 మంది రాజు కుమార్తెలైనటువంటి భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. చూడండి, మనం రాజుకుంటవలసిన క్వాలిఫికేషన్ మొత్తం ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయములో 17వ అధ్యాయము 14వ వచనంలో ఏం నేర్చుకున్నాం? రాజుకు అనేక మంది భార్యలు ఉండకూడదు, అధికంగా గుర్రాలను వెండిని బంగారమును సంపాదించకూడదు. ఇంకేం నేర్చుకున్నాం? ఇంకా అన్యులతో సహవాసం చేయకూడదు అనేటటువంటి విషయాలు నేర్చుకున్నాం. ప్రారంభంలో దేవుడు ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞలన్నింటిలో కూడా ఎవరున్నారు? సొలొమోను గారు ఉన్నారు. అంటే ప్రారంభంలో ఇతని భక్తి బాగున్నా కానీ చివరికి వచ్చేసరికి ఈయన భక్తి ఏమైపోయింది? అన్య స్త్రీలను వివాహం చేసుకుని అన్య స్త్రీల యొక్క విగ్రహారాధనలోకి వెళ్ళిపోయిన దానికి ప్రతిఫలం ఏంటి అని అంటే దేవునికి బాధ కలిగించాడు. దేవుడు తన తండ్రి అనుసరించినటువంటి మార్గంలో ఎవరు వెళ్ళలేకపోయారు? సొలొమోను వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు సొలొమోను దగ్గర నుంచి కూడా ఈ రాజ్యాధికారాన్ని తీసేయాలనుకుని తన కుమారుడైనటువంటి రెహబాముకి
రెహబాముకి అధికారాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఎవరు? సొలొమోను. కానీ దేవుడికి ఇది నచ్చలేదు. నచ్చకపోతే ఏం చేశాడు అని అంటే, ఇక్కడ ఆలోచన చేయండి బాగా. రాజ్యాధికారం ఇవ్వాలనుకుని దేవుడు అనౌన్స్ చేసినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు ప్రవక్త ద్వారా, అప్పుడు సొలొమోను ఏమనుకుంటాడో తెలుసా? వేరే వ్యక్తి అయినటువంటి యెరోబాముకు రాజ్యాధికారాన్ని ఇవ్వాలనుకుంటాడు. ఇప్పుడు యెరోబాముకు ఈ అధికారం చేజిక్కించకుండా ఎవరికి ఇవ్వాలనుకుంటాడు? తన గర్భంలోంచి వచ్చినటువంటి రెహబాముకి ఇవ్వాలనుకుంటాడు. అప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా కాదు, యెరోబాముకి రాజ్యాధికారం ఇవ్వాలన్నప్పుడు మరి సొలొమోను ఏం చేస్తాడనంటే, దేవుడు ఎవరికైతే రాజ్యాధికారాన్ని ఇవ్వాలనుకుంటాడో వారిని చంపించడానికి, యెరోబామును చంపించడానికి కొంతమందిని పంపిస్తాడు. ఇప్పుడు యెరోబాము మరణ భయంతో ఎక్కడికి పారిపోతాడు? ఐగుప్తుకి పారిపోతాడు. పారిపోయినప్పుడు మరి సొలొమోను కుమారుడైనటువంటి రెహబాముకి రాజ్యాధికారము ఇచ్చేస్తారు. 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. రెహబాముకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలీలందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యెరోబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. చంపించాలనుకున్నాడు కదా, ఐగుప్తుకు పారిపోయాడు. ఇప్పుడు రెహబాముకు రాజ్యాధికారాన్ని అప్పగించారు. ఇప్పుడు రెహబాముకు రాజ్యాధికారాన్ని అప్పగిస్తే ఈయనేమన్నా తన తాత ఆలోచనలో కానీ తన తండ్రి ఆలోచనలో కానీ ఏమైనా ఉన్నాయనంటే, సొలొమోను కంటే కఠినమైనటువంటి మనసు ఈయనకుంది. ఈ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఈ అధ్యాయంలో కిందకు వచ్చేస్తే 9వ వచనం. మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకనగా చేయుడని చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పేదురు? కొంతమంది పెద్దలను అడిగితే, మీ తండ్రి యొక్క పాలన చాలా కష్టంగా ఉంది, మా మీద చాలా బరువులు పెట్టేశాడు, చాలా పన్నులు, ఇన్కమ్ ట్యాక్స్, చాలా రకాలైనటువంటి పన్నులు విధించేస్తుంది, ఈ పన్నులు మేము చెల్లించలేకపోతున్నాము, కాబట్టి ఈ కాడి మీరు సులకన చెయ్యాలి అని అంటే, ఇతను ఆ పెద్దల యొక్క ఆలోచన తీసుకోకుండా అతనితో కూడా ఉన్నటువంటి యవనస్తుల యొక్క ఆలోచన చెప్తే, వారి ఆలోచన ప్రకారం ఏం చేశాడు? నీ తండ్రి మా కాడిని బరువైదిగా చేశాను కానీ నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగో ఆజ్ఞేమో, నా తండ్రి నడుమ కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టినా సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేస్తానంట. అంటే అతను తండ్రే చాలా కష్టాలు పెట్టాడంటే ఇంకా ఎక్కువ రెట్టింపు చేస్తానని వారితో చెప్పి ఆ యొక్క పాలనలో ఆ యొక్క ప్రజలను చాలా దారుణంగా హింసిస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం మీరు చదువుకోండి. తర్వాత ఇంత గట్టిగా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో పాలన చేస్తూ ఉంటే వీళ్ళు విసిగిపోయినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారు, నా పాలనలో ఏ విధంగా ఉన్నారని ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి 17వ వచనంలో, అయితే యోధా పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తర్వాత రాజు అయిన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతన్ని కొట్టినందున అతను చచ్చిపోయాడు. అంటే జనాలు ఎంత విసిగిపోయారు చూడండి. వీళ్ళు పెట్టేటటువంటి కష్టాలను బట్టి జనాలు ఎంత విసిగిపోయారని అంటే, ఒక అధికారి ఈ పనులు ఎలా కఠినమైన పనులు చేస్తున్నారా లేదని ఒక అధికారిని పంపిస్తే అధికారిని ఏం చేశారు? రాళ్ళు ఇచ్చి కొట్టేశారు, చంపేశారు. అంటే చంపేశారని అంటే ఎంత దారుణమైనటువంటి స్థితికి వాళ్ళ సహనాన్ని కోల్పోయారో ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అప్పుడు రెహబాము యెరూషలేముకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు వారితో యుద్ధము చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అని తనకు మరలా వచ్చినట్లు చేయుటకు వారందరి నుండి బెన్యామీను గోత్రీలందరినీ యుద్ధ ప్రవీణులై 180,000 మందిని పోగేశాడు. ఇదంతా చరిత్ర. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. ఇక్కడ ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలోనికి తీసుకువెళ్ళిపోయినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే, ఈ పరిస్థితిని చూసి రెహబాము ఏం చేస్తాడనంటే ఆ యొక్క రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతే అప్పుడు దేవుడు అనుకున్నటువంటి యెరోబాముకి దేవుడు రాజ్యాధికారాన్ని అప్పగిస్తాడు. ఇక్కడ సొలొమోను చేసినటువంటి తప్పులను బట్టి, అలాగే సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము చేసినటువంటి తప్పులను బట్టి ఈ 12 గోత్రాల వారు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలీలు, ఈ ఇశ్రాయేలీలందరినీ కూడా దేవుడు ఏం చేశాడు అని అంటే, వారు చేసినటువంటి తప్పులను బట్టి మొదటి 10 గోత్రాల వారిని ఏం చేశాడనంటే ఒక గోత్రం కింద,
మిగిలిన బెన్యామీను యోధా గోత్రాన్ని కలిపి యోధా గోత్రం కింద రెండు కింద విడగొట్టి వారికి యొక్క 12 గోత్రాల వారిని రెండు కింద విభజించేశాడు. విభజించి ఇప్పుడు మొదటి 10 గోత్రాల వారేమో ఇశ్రాయేలీలు, చివరి 2 గోత్రాలు బెన్యామీను యోధా గోత్రం వారేమో యూదులు. ఇశ్రాయేలీలు, యూదులు. ఇప్పుడు ఈ 2 వర్గాల కింద వారిని విడగొట్టి వారి మీద, ఇశ్రాయేలీల మీద రాజుగా మొత్తం ఎంతమంది రాజులు పరిపాలిస్తారు అని అంటే 19 మంది రాజులు పరిపాలిస్తారు. ఇశ్రాయేలీలను ఎంతమంది రాజులు పరిపాలిస్తారు? 19 మంది రాజులు పరిపాలిస్తారు. యూదులను ఎంతమంది రాజులు పరిపాలిస్తారు? 20 మంది రాజులు పరిపాలిస్తారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి చిక్కు విషయం ఏంటి అని అంటే, ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నటువంటి 10 గోత్రాలను పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఒక్క రాజు కూడా మంచిగా పరిపాలించలేదు. ఒక్క రాజు కూడా మంచిగా పరిపాలించలేదు. యూదులను పరిపాలించినటువంటి రాజుల్లో 20 మంది రాజులు అయితే అందులో ఒక రాజు ఎవరు? ఆహాబు భార్య ఎవరు? అతల్య పరిపాలిస్తుంది. అతల్య కూడా పాలనలో కూడా చాలా దారుణమైనటువంటి కిరాతకంగా పాలన అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ 19 మంది రాజులు, 20 మంది రాజులు కూడా మొత్తం 39 మంది రాజులు. ఏ ఒక్క రాజు మంచివాడు కాకపోతే యోధా రాజుల్లో ఒక నలుగురు, ఒక రాజు, 2 రాజులు మంచిగా పరిపాలిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎంతకాలం పరిపాలించారు అని అంటే, ఇశ్రాయేలీలు రాజులేమో 209 సంవత్సరాలు, యోధా రాజులేమో 345 సంవత్సరాలు పరిపాలించారు. అంటే ఇప్పుడు వీళ్ళ పాలనా కాలంలో, వీళ్ళ కఠినమైనటువంటి పాలనలో ఎంతకాలం ఉండిపోయారు? చాలా సంవత్సరాలు ఉండిపోయారు. మనం చూడండి, మనకి రాజ్యాధికారం పాలనా కాలం ఎంత? 5 సంవత్సరాలు. ఇప్పుడు 5 సంవత్సరాలు పాలన బాగోకపోతే మనకి ఎలా ఉంటుంది? చాలా బాధపడతాం, చాలా కష్టపడతాం. మన పరిపాలించేటటువంటి పాలకులు మారిపోవాలి, నెక్స్ట్ వేరే గవర్నమెంట్ రావాలని కోరుకుంటాం మనం. కానీ ఇక్కడ 1 కాదు 2 కాదు, ఇశ్రాయేలీలేమో 200 సంవత్సరాలు, యూదులేమో 345 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు కూడా చాలా కష్టాలు, శ్రమలు అనుభవించి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో వారి యొక్క పాలన అనేది ఉంది. ఇప్పుడు ఇటువంటి పాలనలో ఉన్నటువంటి ప్రజలు ఈ 2 రాజ్యాల కింద విడిపోయారు. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్పుకొచ్చానంటే, ప్రారంభం నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చే వారాల నుంచి మనం నేర్చుకునేది ఏంటి అని అంటే, ఇశ్రాయేలీల రాజులు 19 మంది రాజులు అనుకున్నాం కదా, ఒక్కొక్క రాజు గురించి మనం వచ్చే వారం నుంచి నేర్చుకుంటాం. మొట్టమొదటి రాజు యెరోబోము. తన యొక్క పాలన ఎలాగుంది, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టేవాడు, ఎటువంటి ఇబ్బందులకు వారు గురయ్యారనేటువంటి సందర్భాలని మనం ఒక్కొక్క వారం ఒక్కొక్క రాజు గురించి మనం నేర్చుకుంటాం. ఇశ్రాయేలీల రాజులు అయిపోయిన తర్వాత యూదుల రాజులు 20 మంది ఉన్నారు కదా, ఒక్కొక్క రాజు గురించి వారి యొక్క పాలనా పద్ధతుల గురించి మనం నేర్చుకుంటాం. ఈ ఇశ్రాయేలీలు యూదుల రాజులు అయిపోయిన తర్వాత మరి 15 మంది న్యాయాధిపతులు ఉన్నారు కదా, ఈ న్యాయాధిపతులను గురించి మనం నేర్చుకుంటాం. ఈ న్యాయాధిపతులు 15 మంది గురించి, 19 మంది ఇశ్రాయేల్ రాజుల గురించి, 20 మంది యూదుల రాజుల గురించి మనం నేర్చుకోబోతున్నాం. దాని అంతటికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఎందుకు దేవుడు రాజుగా నియమించాలనుకున్నప్పుడు వారికి ఇచ్చినటువంటి ఆంక్షలు ఏంటి చెప్పండి? ఒక రాజుకు ఉండవలసినటువంటి లక్షణాలు: ఇజ్రాయేల్ వంశస్థుడై ఉండాలి, ఎక్కువ సంపాదన, ఎక్కువ గుర్రాలు సంపాదించుకోకూడదు, మరలా ఐగుప్తు దేశానికి వాళ్ళు వెళ్లకుండా కాపాడుకోవాలి, అన్య స్త్రీలను ఎక్కువ మందిని వివాహము చేసుకోకూడదు, వెండి బంగారము నగలు ఎక్కువ సంపాదించుకోకూడదు. వారు పరిపాలించేటప్పుడు ధర్మశాస్త్రాన్ని దగ్గర పెట్టుకుని దేవుడు ఎలాగైతే చెప్పాడో అలా పాలన జరిగించాలని మనం నేర్చుకున్న రాజుకు ఉండవలసిన లక్షణాలు. కానీ ఈ లక్షణాలన్నీ ఎవరిలో లేవు? దావీదు కుమారుడైన సొలొమోనులో లేవు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఈ 12 గోత్రాల వారిని తన కుమారుడు రెహబాము చేసినటువంటి తప్పులను బట్టి ఈ 12 గోత్రాల వారిని 2 కింద విభజించేశాడు. ఈ 2 కింద విభజించి మొదటి 10 గోత్రాలు ఇశ్రాయేలీలు, చివరి 2 గోత్రాలు యూదా గోత్రం. ఈ 12 గోత్రాలు 2 రాజ్యాలుగా విడిపోయినాయి. ఇప్పుడు 2 రాజ్యాలు ముందు ఎలా ఉండేవి? సమైక్య రాజ్యంగా ఉండేవి. ఒక వ్యక్తి చేసినటువంటి తప్పును బట్టి ఎలా మారిపోయింది? 2 కింద విడిపోయింది. ఇప్పుడు కుటుంబాలు కూడా 2గా విడిపోతాయంటే కారణం ఏంటి? కుటుంబ యజమాని సరిలేకపోతే. ఒక సంఘం 2 కింద విడిపోతుందంటే చాలా ప్రాంతాల్లో ఒక సంఘం 2 సంఘాలు అయిపోద్ది, 2 సంఘాలు 3 సంఘాలు కూడా అయిపోతున్నాయి. ఎందుకు అయిపోతున్నాయి? యజమాని సరిగా లేకపోవడం, వినేటటువంటి విశ్వాసులు కూడా నాతో మాట్లాడుతుంది సాక్షాత్ దేవుడే మాట్లాడుతున్నాడు అనేటటువంటి ఆలోచన వాళ్ళకి లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి
సమైక్యంగా ఉన్నటువంటి ఇజ్రాయేలీలు రెండు భాగాలుగా ఎందుకు విడిపోయారంటే, మీరు ఇవన్నీ రాసుకునే బుక్ పెన్ ఉంటేనే కానీ ఇవి అర్థం, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాలన్నా మరి మీరు నోట్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి వచ్చే వారం నుంచి బుక్ పెన్ను తెచ్చుకోండి, రిఫరెన్స్లో నోట్ చేసుకుంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడితో దీన్ని ముగిస్తూ ఉన్నాను.